సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం జై ఎన్టీఆర్ అంటూ ఒక వైబ్రేషన్ ఒకటి అనిపిస్తుంది. అవును సార్. మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన అంత గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతన్ని స్టార్ అని అంటారు కదా, అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ ఎ స్టార్, హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. యా సార్ డైరెక్టర్ గారు, సార్ మీ రైటింగ్స్లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. మా గురువు గారు సార్. ఆయన ఎంతవరకు ఫాలో అవుతుంటారు రైటింగ్ విషయం? నాకు బాగా ఇష్టం సార్. నా గురువు అమ్మ నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదైనా మంచన్నా చెడన్నా వెళ్ళి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతో మాట్లాడిన వెంటనే ఇదేంటి ఇట్ హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారు, తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం, చాలామంది లాగే నాకు ఇష్టం ఆయన. విశ్వక్ గారు కృష్ణ చైతన్య గారు. సార్ డైరెక్టర్ గారు, సార్ నేను కూడా గోదావరి జిల్లాలో లంకల ఏరియాలన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్, మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే దీన్ని రక్తంతో నింపేసినట్టు అనిపిస్తుంది లంకల్ని. సో ఇది పీరియాడిక్ అంటే మీరు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇది ఏదన్నా ట్రూ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అని అనుకున్నారా, లేదంటే టోటల్లీ ఫిక్షనల్గా రాశారా? సార్ యూజువల్లీ ఎలా ఉంటుందంటే సార్, చాలా నాది గోదావరి జిల్లా, ఏలూరు మాది. సో చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా బోరింగ్గా ఉండేది ఏంటంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ కొబ్బరి చెట్లను చూపెట్టేసి గ్రీన్గా చూపెట్టేసి అది సార్ అలా లేవు సార్. అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లాలో లేరు. మా లోపల చాలా ఉంటుంది సార్. చాలామంది ఉన్నారు, మీకు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు చూశారు కూడా. సో ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారేమోనని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసాం సార్. సో పక్కకు పెడితే సార్ పురాణాలు అంటాం కదా, ఇప్పుడు పురాణాలు అంటే ఏంటి? పూర్వం చెప్పిన కథలు. అలాగే ఇవి కూడా పొక్కటి పురాణాలు మనం ఉంటాయి కదా సార్. అలా వింటూ ఇలా జరిగిందంట అని చాలా కథలు వినేవాళ్ళం కదా. అలా కొన్ని లంకల్లో విన్నవి కొంత ఫిక్షనల్. థ్యాంక్ యూ, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత మంచి మ్యూజిక్ అందించిన ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ కంటిన్యూ. విశ్వక్ గారు నిరంజన్ గారు రండి. విశ్వక్ గారు హాయ్ సార్. చెప్పండి సార్, మీ డ్రెస్ అది చూస్తే అనకొండ మెడలో వేసుకుని ఆ టైర్లు షూతో తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ గంగానమ్మ తల్లి ఉంది సార్, అది చూసిరా? ఉంది, గంగమ్మ తల్లి ఉంది, కానీ దానికంటే ముందు అనకొండ అనేది ఒకటి ఉంది. దాని టైర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోవడం క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్లో. ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టరు కొంచెం డిఫరెంట్గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్. స్లాంగ్ అస్సలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏలెత్తి చూపించొద్దు అన్నది మైండ్లో పెట్టుకొని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసినుండే. అదే హోంవర్క్ సార్. మిగిలిందంతా మీకు తెలుసు. జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వక్ గారు, ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపెట్టారని విన్నా. చూసినావు, నువ్వు సెట్ కూడా వచ్చినావు, చూసినావు నువ్వు. సో 3:30కి లేచి 4 కల్లా సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు? మీ డైరెక్టర్ గురించి ఏం గుర్తులేవు సార్ నాకు. కష్టాలు అయితే ఏం గుర్తులేవు, ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డరు. సో కష్టాల గురించి ఎందుకు, అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం. కృష్ణ గారు